జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని సుంకు గీత 1996లోనే బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు ఎగ్గొట్టారు. దాంతో ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ని ఆశ్రయించాయి. విచారణ జరిపిన డిఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ స్థలంతో పాటు అందులో కట్టుకున్న ఇల్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మోసం చేశారంటూ ఎన్టీఆర్ ఫిర్యాదుతో ఏ భూమి అమ్మినా గీతపై కేసు నమోదయ్యింది. అదే సమయంలో డిఆర్టీ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరపున న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. భూ వివాదాన్ని పరిశీలిస్తే జూనియర్ ఎన్టీఆర్ను సుంకు గీత అనే మహిళ ఘోరంగా మోసం చేశారని అర్థమైపోతుంది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన విషయాన్ని దాచి ఎన్టీఆర్కు అమ్మారు. ఏ వివాదం లేదనుకున్న ఎన్టీఆర్ ఆ స్థలం కోసం కోట్లు చెల్లించడమే కాకుండా ఇల్లు కూడా నిర్మించారు. ఇప్పుడు మొత్తాన్ని బ్యాంకులకు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆ బ్యాంకులు వేలం వేసి తమ రుణాన్ని రికవరీ చేసుకుంటాయి.